हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल बन्नूर प्रियदर्शनी रेड्डी रॉयल्स ఇప్పుడు వచ్చేసి మేము అలంపూర్ టెంపుల్కి వెళ్తున్నాం మా బుజ్జి తల్లిని తీసుకొని ఇదైతే నా ఓన్ సారీ మా అమ్మ దేవుని మీద వేసుకునేదన్నమాట అమ్మవారి చౌడేశ్వరి మీద సో పెళ్ళప్పుడు కుట్టించుకునేటివి ఇవి వేసుకున్న 2 సంవత్సరాల తర్వాత అక్కడికి వెళ్ళాక అప్డేట్ ఇస్తాను నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్గా కామెంట్ పెట్టాలనుకుంటే గుడ్గా పెట్టండి ఓకేనా బాయ్ ఇది పకోడా మటన్ కైమా ఇది కిన్నర్ జాయ్ ఇచ్చిండే మా పాపకి తినిపించిన కిన్నర్ జాయ్ మా డాడీ ఇచ్చిండే ఈ మా చెల్లెలు అయితే పంపించింది నాకు తర్వాత గాజులు కొనుక్కోమని 200 ఇచ్చాడు మా డాడీ ఇక్కడ అవతల ఒక ఫ్యాన్ ఉండేది ఇవతల కూడా ఫ్యాన్ ఉంటే ముసలోళ్ళం మాకెందుకు లేని మా చెల్లెలకి అమ్మేశారంట సో మేము వచ్చినప్పుడు మాకు ఫ్యాన్ లేదని చెప్పి పాపకి కొత్తది కొన్నారనమాట మా మమ్మీ డాడీ సో ఇది కొత్త ఫ్యాన్ 1600 పెట్టేసి తీసుకొని వచ్చారు మా కోసం పాప కోసం ఆడుకుంటుంది బుడ్డిదిలా ఇది వచ్చేసి ఏమంటారు మటన్ కైమా ఇది వచ్చేసి చికెన్ ఫ్రై మా మమ్మీ చేసిన రెండిట్లో ఏదైనా తినండి ఇప్పుడు వడ్డించుకొని తింటున్నాను ఫ్రెండ్స్ మార్నింగ్ చెల్లెలు పెట్టింది తిన్నాను కాబట్టి ఇప్పుడు వెళ్తున్నాం మా మమ్మీ టాబ్లెట్లు మర్చిపోయిందంట సో మళ్ళీ రిటర్న్ వెళ్ళి టాబ్లెట్ల కోసం తీస్తున్నా మా మమ్మీని తీయకపోతే కోపడుతుంది ఫ్రెండ్స్ అంటే కొంచెం చిన్నపిల్లలాగా అలుగుతుంది ఓకే భర్త దేవుడు ఇక్కడ వస్తారా ఏమండి నా భర్త దేవుడు పాప మా నాన్న పిల్లలు మా చెల్లెల పిల్లలు కూడా వస్తున్నారు మా చెల్లెలు డ్యూటీకి వెళ్ళింది వాళ్ళ హస్బెండ్ డ్యూటీకి వెళ్ళాలి సో పిల్లల్ని కూడా హ్యాపీగా తీసుకెళ్తున్నాం మొత్తం మా నాన్నే చూసుకుంటున్నాడు ఖర్చు పెట్టి అల్లుండి పిల్లల్ని మమ్మల్ని తీసుకెళ్తున్నాడు కదండి ఫ్రెండ్స్ పాపని రెడీ చేయించి మా చెల్లెల పిల్లలు రెడీ చేయించి మా హస్బెండ్ని రెడీ చేయించి మా మమ్మీని రెడీ చేయించి నెక్స్ట్ నేను అనమాట నానేం లేదు ఉత్తగా ఒకటి వేసుకున్నా గాజులు మర్చిపోయినా వేసుకునేటి ఉత్తగా చేతులతో కింది దిగిపోయినాను మళ్ళీ రిటర్న్ వచ్చి వేసుకున్నాను అనమాట ఇట్లా ఉంటుంది నాతో అన్నీ నేనే చూసుకోవాలి కదా మా మమ్మీకి కూడా ఒంట్లో బాగాలేదు ఇంట్లో హెల్ప్ చేయాలి సో అన్నీ చూసుకొని ఇప్పుడు మళ్ళీ పాపది ఇది పెట్టుకున్నాను పాపకి ఏమన్నా డైపర్ ఎక్స్ట్రా అన్నీ పెట్టుకున్నాను అనమాట మా హస్బెండ్కి ఏమిటి మళ్ళీ ఆయనకు కూడా నేనే రెడీ సో ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నాం బాయ్ చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇలా బొట్టు పెట్టుకునేది కూడా మర్చిపోయినాడు ఆల్రెడీ చెప్పిన పెట్టుకోండి అంటే అప్పుడు వద్దులే అన్నాడు ఇప్పుడు తీసుకురాలంటే మళ్ళీ తీసుకొచ్చి ఎందుకు అంత అయింది మరి ఏడ్చినప్పుడు పాప ఇప్పుడు నువ్వు పెట్టేసుకున్నా నువ్వు కూడా నేనే పెట్టాను ప్రతిదీ ఓకే ఇంత అందంగా ఉన్నాడు మా ఆయన నా పడితే నా అందం అంతే ఇంకా 2 వెళ్దాం టైం అవుతుంది అక్కడి దాకా ఆటో మాట్లాడినాడు మా డాడీ సో మేము వెళ్తున్నాం వెళ్దాం ఇప్పుడు ఆటోలో వెళ్తున్నాం మా మమ్మీతో మా డాడీతో పడతావు కింద ఇప్పుడు టెంపుల్కి వచ్చాము ఇప్పుడు దగ్గర దిగినాం ఇక్కడ చాలా కార్లు ఉన్నాయి ఇప్పుడు దిగినాం ఆటో దిగింది జాగ్రత్తమ్మా నా హస్బెండ్ చేసుకున్నారు ముస్లిం సాయం చేస్తున్నారు అందుకని ఇక్కడ ముస్లిము తెలుగు వాళ్ళు దేవుళ్ళు కలిసి ఉండే వాళ్ళు అంటారు నాంచారమ్మ నాంచారమ్మ చేసుకున్నాడు ఆయన సరే ప్రజెంట్ ఇక్కడికి వచ్చాం ఫ్రెండ్స్ చాలా మంది ఉంటారని సంక్రాంతి రోజు రాలేదు ఇప్పుడు కొంచెం తగ్గుతారని వచ్చినాం మా నాన్న శివుడు అక్కడ నడిచాడండి ఫ్రెండ్స్ ఇప్పుడు
ప్రజెంట్ ఇంకా నడుచుకుంటూ వెళ్తున్నాం. వాష్రూమ్ వెళ్ళాలి. అందరు జనం ఉన్నారు. అవునులే మీకలు ఇక్కడ చాలా మంది ఉంటారు. ఫస్ట్ రోజు వచ్చింటే సంక్రాంతి చాలా మంది ఉంటారు. తొక్కిసలు అట్లా కానీ భయపడి మేము అజ్ఞానంలో ఆలోచించాము. ఇప్పుడే వెళ్ళాలి, ఇప్పుడే చూడాలనుకుంటా కొంచెం ఆగి వెళ్దాంలే. నేనే తెలివిగా చెప్పాను మా మమ్మీకి. మా పాప చూస్తున్నారా కదలకుండా కూర్చుంది. అషు నన్ను అషు తీసుకుంటుంది పూలు. ఇక్కడ వచ్చినాం రండి. ఇక మామూలు పూలు కొనిస్తే మా హస్బెండ్ పెట్టుకున్నాం. పూలు రేటు ఏంది ఫ్రెండ్స్ 200 అట్లా ఉంది. మూర కూడా 70-80 చెప్తున్నారు. ఇక్కడ దేవుని పూలు పెట్టుకుంటున్నాం. అవి కూడా యాడ్ చేసి కొన్నేటివి ఇవి అమ్మ వాళ్ళు కూడా పెట్టుకున్నారు. గరా బత్తీలు టెంకాయ అవి ఇక్కడ తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు చాలా రేట్ ఉంది. టెంకాయ తీసుకొని ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం ఫ్రెండ్స్. లోపలికి వెళ్తున్నాం. తెచ్చిన మారా ఎంటర్ అయినాము. కొంతమంది జనం ఇక్కడ కూడా ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి లోపలికి వచ్చినాం. చెమట కారిపోతుంది. ఇది ప్యాకింగ్ చేస్తామా కొంచెం ఇట్లా ఫస్ట్ వచ్చిన అలంపూర్ పాప పుట్టినాక కదా. ఇక్కడ వచ్చేసి త్రిమూర్తుల తండ్రులు అంట. ఈయన వచ్చేసి బ్రహ్మ తండ్రి. ఈయన వచ్చేసి ఈయన ఎలా కనిపెట్టాలి వీళ్ళలో ఎవరు అని కానీ ఇంకా కనిపెడతాం. ఈయన వచ్చేసి నరసింహస్వామి రూపం ఉందంటే ఖచ్చితంగా నారాయణుడు అయిండాలి. నారాయణ తండ్రి. ఈయనేమో మా నాన్న శివుడు అయిండాలి. కాలభైరవుడు అంటే ఈ కాళీమాత హస్బెండ్ భర్త మా చిన్నాయన. ఇక్కడ వచ్చేసి వీరభద్రుడు చిన్నాయన. ఇక్కడ అక్కడ కాలభైరుడు వేరే అంట. నాకు అసలు తెలీదు ఫ్రెండ్స్. అందుకే ఇట్లా చెప్పాను. కానీ మా చిన్నాయన ఇన్నే వీరభద్రుడు అంటే కాళీ హస్బెండ్ భర్త. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి దూరాలంట. అదో ఇక్కడ అమ్మవారి పీఠాలు పడినవి. ఇక్కడ వచ్చేసి ఐ థింక్ మిర్రర్ పెట్టారు. మీకు కనిపిస్తుందా లేదా? అక్కడ మిర్రరు, ఇక్కడ అమ్మవారు. ఇందులో ఇరుక్కుపోతా అనుకున్నాను, భయపడ్డా. సకల దేవుళ్ళు అమ్మవార్లు ఉన్నారు. సకల రూపాలు 9 పీఠాలు అంటారు కదా అట్లా. ఎవరు తాకండి ఫ్రెండ్స్. నా కొడుకు వస్తుందని మా నాన్న ఫ్యాన్ పెట్టించిండు. శివుడు చూసారా మరి ఫ్యాన్ ఉండడం విచిత్రం. నా కొడుకు వస్తుందని అన్నాను. ఫ్యాన్ కనపడింది. సో ఫ్యాన్ ఇది. అమ్మవారి దర్శనం, నాన్న దర్శనం. మమ్మ నాకు మమ్మీ నాకు కుంకుమ పెట్టాయి. కూర్చో ప్రసాదం. అది పాలు టెంకాయ ఏం టికెట్ మళ్ళా ఇప్పించుకోండి, తీసుకుంటా అండి. వీడియో తీస్తాను. సో తీర్థం తీసుకొని బయటకు వచ్చేస్తున్నాను కదండి. ఏమిటిదా ఇక్కడికే వచ్చేసాం. ఇదేం ప్లేసో నాకు తెలీదు. అప్పుడు చిన్నప్పుడు నాన్నతో అమ్మతో ఎక్కువ వచ్చేవాళ్ళం ఇక్కడికి. సో ఇప్పుడు ఏం తెలియటం లేదు. ఇక్కడికి మా హస్బెండ్ లోపలికి వచ్చాడు. ఇక్కడ కూడా దేవుడు ఉన్నాడు. ఏం పేరు? వేణుగోపాల స్వామి. చూడండి నేను తప్పిపోతా. ఏం దేవుడు? వెంకటేశ్వర స్వామి. ఇక్కడ ఏం దేవుడు?
ఆంజనేయ స్వామి అంట. ఏడుక్మా స్వామి రామ్ రామ్ చేయొచ్చు. అమ్మ వాళ్ళు అక్కడ ఏమంటారు భోజనం పెడతారు కదా, అది తిందామా లేకపోతే మనం తెచ్చుకున్న క్యారెట్లు ఉన్నాయి అవి తిందామా అని డిస్కషన్ చేసుకుంటున్నారు. నేను ఏమంటున్నా అంటే చాలా మంది ఉన్నారమ్మా, దొబ్బులాట అవుతుందేమో, వద్దులే అని చెప్తున్నాను. ఇక్కడ పెద్దగా ఉంది అంటే ఏమంటారు టెంపుల్, అవి స్తంభాలు. మా నాన్న ఇక్కడ పెద్దగా ఉన్నాడు శివుడు, చూపిస్తా అంటే. ఓకే ఇదిగో మా నాన్న టెంపుల్. శివయ్య తండ్రి ఇక్కడ ఉన్నాడు, మా నాన్న శివుడు. మా నాన్న శివుడు. ఆ కాలంలో గుడి కట్టడాలు బాగున్నాయి, నాకు ఇట్లా ఉంటే బలిష్టం. లింగం పైన తొక్కకూడదు. ఓకే ఓకే శివు కట్టడాలు అంటే నాకు భలే ఇష్టం ఫ్రెండ్స్. గుడి ఎంత ప్రశాంతంగా ఉంటుందో. పాత కట్టడాలు, ఇప్పుడు చాలా గుళ్ళు కొత్త కట్టడాలు నచ్చట్లేదు నాకు. మన గుడి అంటే ఆ కాలం కట్టడాలు ఎవరు కట్టలేరు అనుకుంటా. చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఎందుకు అలా పరిగెత్తుతున్నారు? ప్రశాంతంగా రండి. చాలా బాగుంది, మనశ్శాంతిగా ఉంది. ఇక్కడికి వచ్చినాక నాకైతే ప్రశాంతంగా ఉంది కదమ్మా. మా నాన్న నాకు కూర్చోడానికి సీట్ ఇచ్చాడు, అంటే కుర్చీ. కూర్చున్నాను. ఇక్కడ దేవుళ్ళు కూడా కూర్చునే వాళ్ళంట, అడిగాను. అమ్మ వాళ్ళు దేవుళ్ళు భార్య భర్తలు కూర్చొని కబుర్లు చెప్పుకునే వాళ్ళంట ఇక్కడ, అడిగాను. సో నేను ఇక్కడికి వచ్చాను. ఫ్రెండ్స్ నా బిడ్డని నడిపిస్తున్నాడు, తండ్రి కదా నడిపించేది, సో నడిపిస్తున్నాడు. ఇంత బాగున్నాయి కట్టడాలు. అప్పుడు కట్టడాలు భలే ఇష్టం కదా ఫ్రెండ్స్, సినిమాల్లో కూడా చూస్తుంటాం, భలే ఉంటాయి. ఈ కాలం గుళ్ళు కడుతున్నారు కానీ ఇంత పాతగా కట్టడం కష్టమే. ఆ కాలం బండలు నడవడానికి కూడా. సేమ్ మా ఆయన మూతే కదా, నా భర్త దేవుడు మూతే వచ్చింది. లక్కీ గర్ల్, తండ్రి ముఖం వస్తే. నేనే నా భర్త దేవుడు. ఫోటోస్ తీసుకోవాలి కుటుంబం ఫ్యామిలీ. ఇప్పుడే పుట్టిన నాత పిల్లోడు అనుకుంటా ఫ్రెండ్స్, అక్కడ ఉన్నాడు ఏడుస్తున్నాడు. వాళ్ళ మదర్ ఎక్కడ వెళ్ళిందో. నేనైతే నా బిడ్డని నిమిషం వదిలి ఉండలేను తల్లే. ఇప్పుడు బయటికి వచ్చాం ఫ్రెండ్స్. భోజనం చేయాలని అయితే ఉంది ఇక్కడ, ఎందుకంటే దేవుడిది తినాలంటారు కదా. కానీ తొక్కిసలాటలాగా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. చిన్నపిల్లలు పెట్టుకుని ఎలా ఉంటాం. ఆల్రెడీ మేము కూడా క్యారీలు కట్టుకొచ్చుకున్నాం కాబట్టి వద్దులని అంటే అడ్జస్ట్. చాలా మేకలను వదిలినారు గుళ్ళో. వద్దు వద్దు ఏడుస్తుంది లేదు రండి ఫ్రెండ్స్. ఏం చెప్పాలి, నేను గుడి మూసేస్తున్నారు, ఎంతో ఇష్టం వస్తాయి. కానీ మా నాన్న చూసినారా, నేను ఏడ్చే లోపల 10 నిమిషాలు ఆగమ్మా గుడి తెరుస్తారులే అని చెప్పేసి ఎవరో ఒక ఆయన వచ్చి చెప్పినాడు. పెద్దగా ఉన్నాడు ఆయన, ఎవరో నాకు తెలియదు, నామాలు పెట్టుకుని ఉన్నాడు. బాధపడకమ్మా, ఇప్పుడు ఒక 10 నిమిషాలు ఉంటే గుడి తెరుస్తారులే, మూసే ఛాన్స్ అయిపోయింది, మేము కూడా బయట ఉన్నాము, నువ్వు వచ్చినావు కదా ఇంక తెరుస్తారులే అని చెప్పాడు. సో వెయిట్ చేయమన్నాడు 10 నిమిషాలు. ఇప్పుడు తెరుస్తారట. ఫస్ట్ బాధపడినా గుడి తెరచట్లేదని. సో నేను బాధపడగానే మా నాన్న బాధపడకమ్మా చాలాసేపు అయిందిలే మూసి, ఇంక తెరుస్తారులే, ఇప్పుడు ఒక 10 నిమిషాలు కూర్చోండి అట్లా చల్లగా అని చెప్తే కూర్చుంటేనా. భయంతో నాకు కొంగు పట్టుకుంది ఫ్రెండ్స్. ఎంతైనా నా చెల్లెల పిల్ల నా పిల్లలే. మా చెల్లెల పిల్లలు ఉన్నారంటే మాకు పెద్ద ఏజ్ అని డిసైడ్ చేయకండి, అర్థమైనా. డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, చైల్డ్ బిహేవ్ వచ్చి టీనేజ్లో చేసుకుంది మా చెల్లెలని చెప్పాను కదా, మేము ఇంకా చిన్నవాళ్ళం. సో హైట్ని బట్టి మా హెయిర్ డిసైడ్ చేసినారంటే ఇంకా అంతే సంగతి. నా ఒంట్లో ఖాళీ వచ్చి ఇంకా మీకు దుమ్ము దుడుతుంది చూడండి. మళ్ళీ దాన్ని ముగ్గులు వేసినారేమో తుడిచేసినారు కదండి. మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా, ఏరు ఉంటుంది కదా అది వెళ్తున్నాం. అమ్మా ఏరు పేరేంటి? అల్లంపు ఏరు నది అంటారంట, ఏరు అన్నారంట. గోదావరి నది.
అనుకోకండి, అధర్మంగా నడుచుకుంటేనే కాలేస్తా అని చెప్పాను కదా, అందుకని మీరు బాగా తీసుకోకండి చూసే వాళ్ళకి, తప్పుగా అనుకోవద్దు. కమల్ ఫిక్స్ నవ్వదు. నీళ్ళు అప్పుడు ఎక్కువ ఉంది, ఇటు వరకు వస్తాయి కదమ్మా, ఇటు వరకు వస్తాయి కట్ట వరకు. అక్కడ పడవలు కూడా వెళ్తున్నారు, ధైర్యం ఉండాలి. సో సూపర్ ఉంది ప్లేస్, వండర్ఫుల్. గుడి అల్లంపూర్ సూపర్. నేను ఇంకా కిందికి వస్తా అంటే మీరు కూడా రండి. ఇంకా చాలా ఇక్కడే. ఎందుకు అట్లా చేస్తున్నాయి? ఎంత బాగుంది ప్లేస్. ఎంత బాగుందో, వాటర్ అంత సూపర్ ఉంది. ఇక్కడ వరకు వస్తాయంట ఫ్రెండ్స్ వాటర్ అయితే, ఒక్కొక్కసారి ఇంత పైకి కూడా వస్తాయంట. చల్లగా గాలి వేస్తుంది ఇప్పుడు, బాగుంది ఏసీ గాలిలాగా. సో అందరు కూర్చొని కొంతమంది ప్రశాంతంగా చూస్తున్నారు. మా మమ్మీ ఎందుకు ఇంకా చూస్తారని లోపలికి తీసుకెళ్తుంది. అప్పుడు మేము ఎంత ఉండేవాళ్ళం అంటే తొర్రిపల్లి వేసుకొని చిన్నగా ఉన్నప్పుడు వచ్చామన్నమాట. పెద్దగా నాకు కూడా వచ్చినాం కానీ కొన్ని గుర్తు. ఎవరు కాలేజ్ అమ్మాయిలు ఎవరో కూర్చున్నారు, బాయ్స్. ఓకే, ధైర్యంగా కూర్చున్నారు కదా. ఎండ వస్తుంది. బోట్ అంట విరిగిపోయి ముక్కలైపోయింది. అంటే వాటర్ వచ్చినప్పుడు దాంట్లోకి తీసుకెళ్తారా? పాడైపోయింది మొత్తం. ఫ్రెండ్స్ అందరు కింద కూర్చుంటే నేను కూర్చుంటా అంటే మా మమ్మీ వద్దు నడుస్తుంది, పైన కూర్చోవాలి నీట్గా. తల్లి బాధ. ఇప్పుడు నా బిడ్డ ఉంది, నేను చెప్తాను కదా ఇక్కడ కూర్చొని అట్లా చెప్తుంది, అంతే, గొప్పలే ఇంకా. సో నేను ముందే చెప్పాను కదా, తప్పుగా అర్థం చేసుకుంటే అన్నీ తప్పుగా కనపడతాయి, మంచిగా అర్థం చేసుకుంటే అన్నీ మంచిగా కనపడతాయి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం, ఇక్కడికి వచ్చినాడు భర్తగాడు. ఇప్పుడు చూడండి, ఓయ్ పతిదేవ్ చూస్తావా లేదా? చాలా చోట్ల ఇక్కడ వేస్ట్ ఫెలోస్ కూడా వచ్చినారు ఫ్రెండ్స్. సంప్రదాయంగా అమ్మాయిలు భార్య భర్తలు కూడా వస్తారు, కామెంట్ చేస్తే వేస్ట్ ఫెలోలు ఉంటారు. అందరు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, చెడు ఉన్నారు.